ఈ కొలతలతో క్యారెట్ మ్యాంగో తురుము పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా ముద్ద తింటే ప్లేట్ ఖాళీ చేసేలా ఉంటుంది. ఎప్పుడైనా మనకి కర్రీస్ తినాలనిపించకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్క ముద్దతో స్టార్ట్ చేసి ప్లేట్ అంతా ఖాళీ చేయాల్సిందే. ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. మొదటగా దీనికోసం ఒక మామిడికాయ, 2 క్యారెట్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనిలోకే 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. 4 నుంచి 5 వెల్లుల్లి తీసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం. ఈ మామిడికాయని పై చెక్కంతా తీసుకోవాలి, లేకపోతే వగరుగా ఉంటుంది. ఇలా తీసుకున్న మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది మనం తురుముకుంటున్నప్పుడు ఈజీగా అయిపోతుంది మనకి. తరువాత క్యారెట్ను కూడా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ తీయకపోతే మనకి దానిలో ఉన్న డర్టీ అంతా మనకి పచ్చడిలోకి పోతుంది. దాని తర్వాత మామిడికాయ ముక్కలను సన్నగా తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకోవడం వలన మనకి మెతుకుకి తింటున్నప్పుడు ఈ మామిడికాయ పుల్లదనం అన్నది మనకి ముద్దకి మంచిగా ఉంటుంది. దానికోసమే మనం సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత క్యారెట్ను కూడా సన్నగా తురుముకోవాలి. మీకు ఇలా సన్నగా తురుముకోవడం కష్టంగా ఉంటే మీరు మిక్సీలో కూడా వేసి పట్టుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు మామిడి తురుము, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, తర్వాత 1/2 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలండి, లేకపోతే మనకి ఎక్కువ అయిపోతే టేస్టీగా ఉండదు పచ్చడి. దీనిలోకే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కూడా ఎక్కువ తక్కువగా వేసుకోవద్దు, కరెక్ట్గా వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ మనం మిక్స్ అయ్యే వరకు బాగా చేతితోనే కలుపుకోవాలి. స్పూన్తోని కలుపుకున్నట్లయితే ఇవి మొత్తం మిక్స్ అవ్వవండి, అందుకే చేతితోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతసేపు మిక్స్ చేసుకోవాలంటే 2 to 3 మినిట్స్ వరకు ఈ వెల్లుల్లి పేస్ట్, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న పౌడరు, కొంచెం ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే మనకి పచ్చడి అన్నది టేస్టీగా ఉంటుంది. దీనిని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. మొదటగా ఒక కడాయి తీసుకొని 100 గ్రాముల వరకు 1 కప్పు లేదా తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 4 నుంచి 5 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి, లేదంటే మనకి చిటపట అంటుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న తురుము, క్యారెట్, మామిడికాయ తురుము అంతా ఆయిల్లో వేసుకొని ఒకే 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ మ్యాంగో తురుము పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి. ఇది బయట పెట్టుకుంటే 2 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.